ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. లలితా శాస్త్రం శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో. లలితా శాస్త్రం, లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామాలు ఎంతో విశేషమైనవి. ప్రతి నామానికి ఎంతో అర్థం ఉంది. అంటే లలిత రహస్య నామ స్తోత్రం అని కూడా మనం చెప్తూ ఉంటాం. రహస్యం అంటే చెప్పకూడదని కాదు, అందులో ఇంకా నిగూఢ అర్థాలు ఉంటాయి, అవి మనకు ఎంతో ఉపయోగపడతాయని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఒక్కొక్క నామం మనకున్నటువంటి ఒక్కొక్క సమస్యల్ని కూడా తొలగిస్తుంది, అవి పారాయణ చేయడం వల్ల కూడా చెబుతూ ఉన్నారు. మరి ఇవాళ ఒక నామం గురించి, మనకున్నటువంటి అనేక సమస్యల్లో ఏ సమస్యకి ఎటువంటి నామం మనకు బాగా ఉపయోగపడుతుంది, ఎలా మనం పారాయణ చేయాలి, అమ్మని ఎలా కొలుచుకోవాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రే నమః. లలితా శాస్త్రం అమ్మ ఎదురు చూస్తూ ఉన్నారు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అయితే ఒక సమస్య అమ్మ, అంటే కామెంట్స్ లో మనకు అడుగుతూ ఉన్నారు, ఇందులో అసలు ఎంతటి కష్టాల్లో ఉన్నామంటే ఒకటి విడిచి ఒకటి రావడం, ఇంకా వాటిలోంచి బయట పడలేకపోతున్నాం, కూరుకుపోయాం ఆ ఊబిలో, ఇంక జీవితం ఇంతేనేమో అని ఇంకా నిరాశ చెంది, డిప్రెషన్ అంటారు కదా, అలా ఇంకా వాటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంత కష్టాలు నాకే ఎందుకు పెట్టాడు దేవుడు, ఇందులోంచి నేను బయటికి రాలేనా, నా జీవితం ఇంతేనా అనుకున్న వాళ్ళకి లలితా సహస్రనామాల్లో ఎటువంటి నామం బాగా ఉపయోగపడుతుంది, ఎలా పారాయణ చేయాలి? తప్పకుండా చెప్తారమ్మా. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చాలా మంచి నామం అమ్మ. ఎందుకంటే కొంతమందికి అసలు ఎన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి రావడమే కాకుండా కొంతమందికి ఒక సమస్య ఉంటుంది, అది ఎప్పటికీ తీరదు, అట్లా కూరుకుపోతూ ఉంటారు దాంట్లో. కొంతమంది చూడండి, ఒక చోట అప్పు చేసి ఇంకో చోట అప్పు చేసి ఇంకో చోట అట్లా ఇరుక్కుపోతూ ఉంటారు సాలిగూడులాగా. ఇట్లా ఉన్నవాళ్ళు ఒక మంచి నామం చెప్తానమ్మా, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నమ్మకంగా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో చేసి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందండి, దాని ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే ఒకళ్ళు పెట్టారమ్మా, మీరు చెప్పాక నేను మన కామెంట్స్లోనే చదివాను, మేము చేసామమ్మా, ఫలితాన్ని పొందాము, మీరు కూడా అందరూ చేయండి అని పెట్టారు కింద. అందుకని చేయండి, త్రికరణ శుద్ధిగా నమ్మి చేయండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆవిడ అమ్మ అందరినీ కరుణిస్తుంది. ఆ నామం వచ్చేసి దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. ఎంత మహత్తరమైన నామం చూడండి. ఆ దుర్లభమైనటువంటి దుఃఖాల్ని కూడా తీసేసి మనకి ప్రశాంతతని, దయని ఇచ్చేటటువంటి తల్లి ఆ దుర్గా. మనలో ఉండే దుర్గుణాలే కాదు, బయట ఉన్న దుర్గములు అంటే చాలా అసలు తీరని కష్టాలు అన్నమాట. వీటి నుంచి మనల్ని బయటపడేటటువంటి నామము ఎలా చేస్తారు అంటే, ముందుగా ఓం ఓం దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రదాయై నమో నమః. ఈ విధంగా ఈ నామాన్ని తెలుసు కదా, అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి, లలితా సహస్రనామాన్ని అంతా పఠించాలి, ఆవిడికి నమస్కారం చేసుకుని, నా కష్టాలు తొలగిపోవడానికి ఈ నామాన్ని నేను పారాయణ చేసుకుంటున్నానమ్మా, నన్ను అనుగ్రహించని ఆవిడ అనుజ్ఞ పొంది ఇలాగ 41 రోజుల పాటు చేయండి. చేసి బెల్లం పానకం, పెసరపప్పు నివేదన చేయండి. ఖచ్చితంగా పానకంలో మిరియాలు, సొంటి పొడి వేయాలి. వేసి ఈ ప్రసాదాన్ని ఇంటిండ్ల పాది తీసుకోండి, బయట వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు. ప్రసాదం మామూలుగా పెట్టి తింటాము, కానీ ఇది మీ కోరిక కోసం కదమ్మా, కొన్ని పాటించాలి. ఇంటిళ్ళ పాది దీన్ని తీసుకోండి. 41 రోజుల పాటు మీకు కుదిరితే 1008 సార్లు ప్రతిరోజు దీన్ని ఒక 3 మాలల కాలం సాధన చేయండి, జపంలాగా చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి నామము. చూడండి, మునిగిపోతున్న మనల్ని ఇలా తీసి బయటపడేస్తుంది ఆ తల్లి. అసలు నామం వింటేనే చూడండి అమ్మా ఎంత బాగుంటుందో. దుర్లభమైనటువంటి కార్యాలని కూడా దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి నామము ఈ నామము. తప్పకుండా ఆచరించండి. అమ్మ, ఒక సందేహం అందరూ అడుగుతున్నారు, ముందు లలితా సహస్రనామం పూర్తిగా చదవాలా అండి, లేకపోతే మీరు చెప్పినటువంటి ఈ నామం డైరెక్ట్ గా మేము అలా పారాయణ చేసుకుంటే చాలా అని అడుగుతున్నారు. లేదండి, చదవాలి. ఎందుకంటే ఆ నామాలన్నీ కూడా ఆవిడే, కానీ నీకు కష్టం వచ్చింది కాబట్టి, ఎందుకంటే అన్ని నామాలు అంతమంది దేవతలు. లలితా సహస్రనామంలో అన్ని నామాలు
అంతమంది దేవతలు. కానీ అమ్మతో మొదలై అమ్మతో పుట్టుతుంది, శ్రీమాతతో మొదలై అంబికతో ముగుస్తుంది. అంత అమ్మతత్వం. అమ్మతత్వంలో ఆ దుర్గమ్మని కొలుస్తున్నాం. నా యొక్క ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు. ఎందుకంటే దాంట్లో మీనాక్షి ఉంది, కామాక్షి ఉంది, చాలా ఉన్నాయి. దాక్షాయణి ఉంది, భవానీ ఉంది, పార్వతి ఉంది, వారాహి ఉంది, శ్యామలు ఉంది, అందరూ ఉన్నారుగా. కానీ దుర్గమ్మని దుర్లభ, దుర్గమ్మ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద అని ఆ సుఖాన్ని ప్రసాదించమని ఆవిడని వేడుకుంటున్నాం. కాబట్టి ఆ ఖచ్చితంగా మొత్తం చదివి ఈ నామాన్ని ఒక్కదాన్ని మీరు చక్కగా జపం చేసుకోవాలి. 1008 సార్లు పారాయణ చెయ్యాలమ్మా. 3 మాలల కాలం చెయ్యాలి కనీసం. 3 మాలలు చేస్తే బాగుంటుంది. 3 పూట్ల కుదిరితే 3 పూట్ల చేసుకోవాలి. ఇంకా మీకు చెప్తున్నాను కదమ్మా, కర్మ తొందరగా కరగాలి అంటే సాధన ఎక్కువ చెయ్యాలి. అంత ఈజీ ఏం కాదు కదమ్మా. ఇప్పుడు మనం ఇలా మాల తిప్పగానే అలా ఏ మిరైకిల్స్ జరిగిపో. అయితే కర్మ కరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా శుభమైతే జరుగుతుంది. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.